భగవంతుని సన్నిధానాన్ని కూడా మరిపించి, సాధకుని తమ బుట్టలో పడేసే వాటి ప్రభావం చూస్తే, ఔరా అని ముక్కున వేలేసుకోక తప్పదు. సాయి పథంలో తిరోగమన కారకాలైన వాసనా సంస్కారాలను సాధకుని హృదయం నుండి పారద్రోలడానికి ఘటన సమర్థుడైన శ్రీ సాయినాథుడు కల్పించే సంఘటనలు, ఎన్నుకునే మార్గాలు అత్యద్భుతం. వాసనాక్షయ పర్వంలో భాగమైన ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రపంచం దృష్టికి సాధకుని పతనావస్థ కనిపించినా, సద్గురునాథుడు మాత్రం సాధకుని ఉత్థానానికి ఉపక్రమించాడని అన్యులకు అవగతం కాదు. సాధకునిపై ఆ విశేష అనుగ్రహ వర్షాన్ని సద్గురువు కురిపించదలుచుకుంటే, ఫలితంగా ఏర్పడే కొన్ని సంఘటనలు హృదయాన్ని పిండివేసి కంటతడి పెట్టించేవిగా ఉంటే, కొన్ని హాస్యరసాస్వాదనలు వలనాడిస్తాయి. అటువంటి ఓ హాస్యమధుర రసగులిక సంఘటన గురించి ఈరోజు తెలుసుకుందాం. బాబా దేహదారి ఉన్న రోజుల్లో బాగా డాబుసరిగా ఉన్న ఒక వ్యక్తి టాంగాలో షిరిడి వచ్చాడు. ద్వారకామాయిలో శ్రీ సాయినాథుని దర్శనం చేసుకుని సగుండ్రావు నడిపే భోజనశాలలో భోజనం చేయడానికి వచ్చాడు. ఆ వ్యక్తి మాటల సందర్భంలో సాటి భక్తులతో తాను ఒక గొప్ప భూస్వామినని, సాయిబాబాకు చాలా భూమి ఇవ్వబోతున్నానని, ఆ పని మీదే ప్రస్తుతం షిరిడీ వచ్చానని చెప్పాడు. అంతే, వార్త ఒక్కసారిగా షిరిడీలో గుప్పుమంది. ఆ వార్త విన్న వెంటనే మాధురావు దేశపాండే అంటే శ్యామ బాబా వద్దకు వెళ్ళి, దేవా, ఒక వ్యక్తి మీకు చాలా భూమి రాసివ్వబోతున్నాడు. ఆ భూమిని నా పేరుతో వ్రాయించేసుకోమంటావా అని అడిగాడు. దానికి సాయిబాబా, అలాగే, ఆ భూమిని నీ పేరుతో వ్రాయించేసుకో అని చెప్పారు. ఇటువంటి ప్రశ్నే తాత్య కోతే రాధాకృష్ణమాయ లాంటి మరికొంతమంది అడిగారు. అడిగిన ప్రతి ఒక్కరికి సాయిబాబా నీ పేరుతో వ్రాయించేసుకో అని ఒకే రకమైన సమాధానం చెప్పారు. దాంతో ఆ భక్తులందరూ ఆ భూస్వామి అనబడే సదరు వ్యక్తి దృష్టిలో పడడానికి, అభిమానం చూరగొనడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. శ్యామ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి భోజనశాల యజమానైన సగుడురావుతో ఆ వ్యక్తి భోజన ఖర్చులు తాను భరిస్తానని, ఆ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకోవద్దని చెప్పాడు. పై విధంగా ఎవరికి వారు ముమ్మర ప్రయత్నంలో మునిగిపోయారు. చివరికి భూమిని కానుకగా వ్రాయవలసిన రోజు రానే వచ్చింది. ఆ వ్యవహారం కోసం అవసరమయ్యే స్టాంపు కాగితాలను తీసుకురావడానికి వెళ్ళిన ఆ సదరు వ్యక్తి పత్తా లేకుండా పోయాడు. భోజనశాలలోని బిల్లు శ్యామ కట్టవలసి వచ్చింది. ఆ వ్యక్తి భూమిని ఇచ్చే వ్యక్తి కాదని సర్వాంతర్యామి అయిన శ్రీ సాయికి ముందే తెలుసు. కనుకనే ప్రతి ఒక్కళ్ళకి నీ పేరుతో వ్రాయించుకో అని అడిగిన ప్రతి వారికి అలాగే చెప్పారు. అందరికీ అన్నీ ప్రసాదించే దేవదేవుడిని పక్కన పెట్టుకొని వ్యక్తుల ప్రాపకం కోసం ప్రాకులాడడం ఎంత వివేకమని అప్పుడు భక్తులకి తెలియవచ్చింది. ఆ విధంగా మనసు మూలంలో దాక్కుని ఉన్న వాసనని సమయానుకూలంగా బయటకు తెచ్చి భక్తులకి వివేక వైరాగ్యాలు బోధించే శ్రీ సాయినాథుని శైలి సాటి లేనిది. జై సాయిరాం.